వారిని మనోజ్ హత్య చేసిన వారిని మనోజ్ హత్య చేసిన వారిని మనోజ్ హత్య చేసిన వారిపై రౌడీ షీట్లు వెంటనే మనోజ్ హత్య చేసిన రౌడీ ముద్దాయిల ఉద్యోగాలు వెంటనే హత్య చేసిన 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 ముద్దాయిలపై రౌడీ షీట్లు హత్య చేసిన ముద్దాయిలపై రౌడీ షీట్లు జిల్లా పరిష్కరణ జిల్లా పరిష్కరణ మనోజ్ కుటుంబానికి కల్పించాలి కల్పించాలి ఇంటి దగ్గర ఉన్నటువంటి వడ్డే మనోజ్ కుమార్ని అదే గ్రామానికి చెందినటువంటి ఒక సైకో, ఒక విచ్చలవిడిగా జులాయిగా తిరిగేటువంటి ఒక వ్యక్తి ఎరకలి వంశీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళందరూ కలిసి ఇంటి మీదకి వచ్చి ఈ యొక్క వడ్డే మనోజ్ని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపివేయడం జరిగింది. కాబట్టి ఏమి అన్నం పుణ్యం ఎరగనటువంటి అమాయకుడు వడ్డే మనోజ్ గారికి ఇప్పుడే ఇటీవలనే ఒక 45 రోజుల కిందటే ఆయనకు వివాహం కూడా అయ్యింది. కాబట్టి ఏమాత్రం విచక్షణ లేకుండా ఘోరాతి ఘోరంగా కత్తులతో పొడిచి ఎరకలి వంశీ అనేటువంటి వ్యక్తి మనోజ్ని చంపివేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తరఫున, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వడ్డెర సంఘాల తరఫున కర్నూలు కలెక్టరేట్ కాల ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి, ఈ యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనోజ్ని హత్య చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో ఎరకలి వంశీని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఎరకలి వంశీ అనేటువంటి ఒక వ్యక్తికి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. అతనికి ఒక 2 సంవత్సరాల కింద ఆ అబ్బాయి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని నగ్నంగా అమ్మాయిని వీడియో చేసి రేప్ చేసి అతి కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఎరకలి వంశీ గారు. కాబట్టి అలాంటి ఒక క్రైమ్ రికార్డు కలిగినటువంటి ఎరకలి వంశీని ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, జిల్లా పరిష్కరణ చేయాలా, అవసరమైతే పోలీసులు అతని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఎరకలి వంశీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిగారైనటువంటి వెంకటలక్ష్మి గారు ఓర్వకల్ మండలం విశాలాపురం సోమయాజుల ప్రాంతాల్లో విఆర్ఓగా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ తండ్రి గారు శ్రీరాములు గారు కూడా ఓర్వకల్ మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యిండి కూడా కొడుకుని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఈ యొక్క మనోజ్ని కాళ్ళు చేతులు పట్టుకొని, వాళ్ళు తల్లిదండ్రులు పట్టుకొని ఉండగా, వాళ్ళ చిన్నమ్మ చిన్నాయన పట్టుకొని ఉండగా, వాళ్ళ ఎరకలి వంశీ అనే వ్యక్తి వచ్చి కత్తితో గొంతు మీద పొడిచి క్రూరంగా చంపివేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యింది వాళ్ళు కూడా హత్యలకు ప్రోత్సహించినటువంటి వెంకటలక్ష్మి, ఎరకలి శ్రీరాములపై కూడా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు భర్త చనిపోయి, మనోజ్ చనిపోయి, భార్య వెంకటేశ్వరి ఈరోజు అనాథగా మారిపోయింది. 1 రోజులు కావస్తుంది. ఆ అమ్మాయికి ఎవరు ఈరోజు దిక్కు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలా, ప్రభుత్వ పథకాల ద్వారా అమ్మాయిని ఆదుకోవాలా, ఆ అమ్మాయికి అవసరమైతే ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చి కూడా ఆదుకోవాలా, అవసరం అనుకుంటే ఆ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము ఈరోజు సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మనోజ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వడ్డెర సంఘాల ఐక్యవేదిక తరఫున శాశ్వతంగా పోరాడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు. జై వడ్డెర, జై జై వడ్డెర. మనోజ్ గారికి ఇప్పుడే ఇటీవలనే ఒక 45 రోజుల కిందట ఆయనకు వివాహం కూడా అయ్యింది. కాబట్టి ఏమాత్రం విచక్షణ లేకుండా ఘోరాతి ఘోరంగా కత్తులతో పొడిచి ఎరకలి వంశీ అనేటువంటి వ్యక్తి మనోజ్ని చంపివేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తరఫున, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వడ్డెర సంఘాల తరఫున కర్నూలు కలెక్టరేట్ కాల ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి, ఈ యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనోజ్ని హత్య చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో
ఎరకల వంశీని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఎరకల వంశీ అనేటువంటి ఒక వ్యక్తికి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. అతనికి ఒక 2 సంవత్సరాల కింద ఆ అబ్బాయి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని నగ్నంగా అమ్మాయిని వీడియో చేసి రేప్ చేసి అతి కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఎరకల వంశీ గారు. కాబట్టి అలాంటి ఒక క్రైమ్ రికార్డు కలిగినటువంటి ఎరకల వంశీని ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, జిల్లా బహిష్కరణ చేయాలా, అవసరమైతే పోలీసులు అతని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఎరకల వంశీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిగారైనటువంటి వెంకటలక్ష్మి గారు ఓర్వకల్ మండలం విశాలాపురం సోమయాజుల ప్రాంతాల్లో విఆర్ఓగా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ తండ్రి గారు శ్రీరాములు గారు కూడా ఓర్వకల్ మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యింది కూడా కొడుకుని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఈ యొక్క మనోజ్ని కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు తల్లిదండ్రులు పట్టుకొని ఉండగా వాళ్ళ చిన్నమ్మ చిన్న పట్టుకొని ఉండగా వాళ్ళ ఎరకల వంశీ అనే వ్యక్తి వచ్చి కత్తితో గొంతు మీద పొడిచి క్రూరంగా చంపివేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యింది